ఏపీ రాష్ట్రాభివృద్ధికై కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి ఆనం నారాయణ. తాను ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. వైసీపీ 5 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ఫైర్ అయ్యారు మంత్రి ఆనం నారాయణ. హిందూ దేవాలయాల్లో జరుగుతున్నటువంటి తప్పిదాలను సరిచేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, వారి సూచనలు దేవాదాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తూ అందుకు కారకులైనటువంటి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. నిన్న మీ అందరికీ తెలుసు, జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి కోనసీమ జిల్లాలో ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం పరిసర ప్రాంతాల్లో ఒక శివలింగాన్ని విరూపణ చేసినటువంటి పరిస్థితి, దానికి మరి కొన్ని ఇబ్బందులు కలిగించిన పరిస్థితి మీడియాలో మనం గమనించాం. దాని తర్వాత ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థల్లో ఒకటిది దీని పాలన చూస్తూ ఉంటుంది. మిగతా విషయాలన్నీ కూడా పూజాది కైంకర్యాలను కానీ ఆగమ వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర దేవాదాయ శాఖ చూస్తుంది. నిన్న జరిగినటువంటి సంఘటన ప్రధాన భీమేశ్వర ఆలయంలో, ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ప్రాంగణానికి వెలుపల ఉన్నటువంటి ప్రక్కన ఒక కోనేరు, ఆ కోనేరు ప్రాంగణంలో కొన్ని శివలింగాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అనాదిగా ఉన్నటువంటి శివలింగాలు అవి. అందులో ఒక శివలింగాన్ని బద్దలు కొట్టారని, అది ఆ విరూపణ చేయడంలో హిందువుల యొక్క సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి కాబట్టి దీన్ని వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఏఎస్ఐ వాళ్ళకు కూడా సూచించాం.